అనగనగా ఒక కొలను ఉండేదంట. ఆ కొలంలో చాలా చేపలు ఉండేవంట. బోత్ స్మాల్ అండ్ లార్జ్, చిన్న చేపలు పెద్ద చేపలు రెండు కూడా ఉండేవి. అయితే ఆ చేపలతో పాటు అందులో ఒక ఎండ్రకాయ కూడా ఉండేదంట, అంటే క్రాబ్. అది ఉండేదంట. అయితే ఒకరోజు సడన్గా వేసవికాలం వచ్చింది, సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు కొలను ఎండిపోసాగిందంట. అంటే ఎండిపోవడం అంటే వాటర్ అంతా ఆవిరైపోయాయంట. ఎండ వచ్చింది కదా, ఎండ వస్తే మరి వాటర్ పైకి ఆవిరైపోతాయి కదా, అలా ఆవిరైపోయాయంట. అప్పుడు అది గమనించిన ఒక టక్కరి కొంగ అంటే దొంగ కొంగ ఈ ఫిష్లతో స్నేహం చేసిందంట, ఫ్రెండ్షిప్ మెల్లగా చేసిందంట. ఎలా అనుకుందంట అంటే ఈ చేపల్ని తినేయడం కోసం ఈ టక్కర దొంగ ఈ ఫిష్ స్మాల్ బుడ్డి చేపలతో ఫ్రెండ్షిప్ చేసిందంట. ఆ చేపలకి ఒక రోజు వచ్చి ఏం చెప్పిందంట, ఆ చేపలకు వచ్చి ఏమని చెప్పింది తెలుసు? ఒక రోజు వచ్చి కొంగ, ఈ కొలను ఎలాగా ఎండిపోయింది కదా, ఇందులో నీరు లేవు కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కువ నీళ్ళు ఉన్న కొలంలో వేస్తాను, నాతో రండి అని చేపలతో అనిందంట. అప్పుడు పాపం చేపలు బుడ్డి చేపలు కదా, కొంచెం అమాయకమైన చేపలు అవన్నాయంట, మమ్మల్ని నువ్వు ఎలా తీసుకెళ్తావు, మేము అక్కడి వరకు రాలేము కదా, మాకు కాళ్ళు చేతులు లేవు కదా, ఎలా వస్తాము అని అడిగాయంట చేపలు టక్కర కొంగని. అప్పుడు టక్కర కొంగ ఏమని చెప్పింది తెలుసా? నేను మిమ్మల్ని ఒక రోజుకి 2-3 నా నోట్లో పట్టుకొని అలా నా నోటితో పాటు తీసుకెళ్ళి వేరే కొలంలో విడిచిపెడతాను అని చెప్పిందంట కొంగ. పాపం ఆ అమాయక చేపలన్నీ కొంగని నమ్మేశాయంట. అప్పుడు ఈ కొంగ రోజుకొక చేపను అలాగా తీసుకువెళ్ళడము, అక్కడ కొండ, ఒక హిల్ పైన, హిల్ అంటే ఏంటి నాన్న? హిల్ అంటే కొండ, కొండ పైనకి వెళ్ళి ఆ చేపలను అక్కడే చంపేసి తినేసేదంట. టక్కర కొంగ కదా, దొంగ కొంగ అది. అందుకు నమ్మించేసి నేను ఇక్కడ నుండి తీసుకెళ్ళి నేను వేరే మడుగులో చెప్తాను నేను. చేపల అమ్మ నాన్నకు కూడా తెలియదు కదా, ఎందుకంటే ఓన్లీ పిల్ల చేపనే పట్టుకెళ్ళింది. ఆ పిల్ల చేపను పట్టుకెళ్ళి వేరే చెరువులో వేస్తానని నమ్మించి పట్టుకెళ్ళి అక్కడ కొండపైన చంపేసి తినేసింది. అలా దొంగది, అందుకే అలా చేస్తుంది. అప్పుడు అలాగా అప్పుడు మళ్ళీ 2వ రోజు వెళ్ళిందంట. ఆ పిల్ల చేపలు ఉన్నాయి, ఆ పిల్ల చేపల తల్లి తండ్రి మదర్ ఫాదర్ ఫిష్లను కూడా తెచ్చి అలాగే సేమ్ అదే కొండ మీద చంపేసి తినేసిందంట. ఎందుకంటే ఏంటి, అది టక్కరి కొంగ, దొంగ కొంగ అది. దొంగ అంటే థీఫ్, దొంగది అంటే మోసం చేసే కొంగ. థీఫ్ అంటే దొంగ, థీఫ్. దొంగ అంటే అంటే చూడు, కాపాడుతానని చెప్పి చంపింది కదా, ఆ బుద్ధిని దొంగ బుద్ధి అంటారు, సరేనా? అప్పుడు ఇదంతా చేపలతో పాటు ఒక క్రాబ్ ఉంది కదా, క్రాబ్ అది గమనించిందంట. ఈ టక్కర దొంగకి తగిన గుణపాఠం నేనే చెప్తానని అనిందంట. ఒకరోజు సేమ్ యథావిధిగా కొంగ వచ్చిందంట క్రాబ్ దగ్గరికి, నిన్ను కూడా ఎత్తుకుపోతాను నా నోట్లో కొరుచుకొని అనిందంట. అప్పుడు ఆ క్రాబ్ ఏమనింది తెలుసా? నేను నీ నోట్లో ఉండను, నాకు ఎలాగూ కాళ్ళు ఉంటాయి కదా, క్రాబ్కు బోల్డెన్ లెగ్స్ ఉంటాయి కదా, నేను నీ మెడపై ఉంటాను, ఇగో ఈ మెడపై ఉంటాను, మెడపై ఉండి నేను జారిపోకుండా నీ మెడని నేను నా కాళ్ళతో పట్టుకుంటాను అని చెప్పిందంట. ఈ కొంగ నిజమే అనేసుకుని సరేలే అనేసి కొంగ సరేలే నిజం అనుకుందంట. నిజమే అనుకొని తన మెడను వంచి క్రాబ్కి ఇచ్చిందంట. క్రాబు కొంగ మెడెక్కి కూర్చుందంట. అలాగ సగం దారిలోకి వెళ్ళినప్పటికీ క్రాబ్ ఏం చేసింది తెలుసా? కొంగ మెడని గట్టిగా నొక్కేసి కొంగని చంపేసిందంట. కొంగని క్రాబ్ ఏం చేస్తుంది తెలుసా? మెడ మీద కూర్చుంది కదా, మెడ మీద కూర్చొని అలా నమ్మించి సేమ్ క్రాబ్ కూడా కొంగని నొక్కి పిసికి అదే కొండ మీద చంపేసిందంట.
ఈ కథలో ఉన్న నీతి ఏంటి? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ స్టోరీ? చెప్పు. చెరపుకుర చెడేవు. ఏంటమ్మా? ఒకరిని పాడు చేయాలని చూస్తే మనమే పాడైపోతాము. చెప్పమ్మా, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ స్టోరీ? చెప్పు. చెరపుకుర చెడేవు. అర్థమైందా స్టోరీ? ఓకే ఓకే.